అట్లా ఇట్లా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. రేపో మాపో కొత్త సర్పంచ్లు సీట్లలో కూసోబోతుర్రు. ఇక లీడర్ సాబులు కూడా తాపకో కాడ మీటింగ్లు పెట్టుకుంటా గెలిచిన వాళ్ళను పాయరంగా అరుచుకుంటుర్రు. అటు ఇటు పోకుండా కలిసి కట్టుగా ఉండి ఊర్లను బాగు చేసుకోవాలి అన్నట్టు ముచ్చట్లు చెప్తుర్రు. అట్లనే పనుల పని ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటుర్రు. పని ఒక్కసారి అక్క ఏందో అరుచుకొని వద్దాం. మొన్నటి దాకా ఓట్ల పండుగ నడిచింది. ఇక ఇప్పుడు గెలిచిన వాళ్లకు సన్మానాల పండుగ నడుస్తుంది. కొత్త సర్పంచ్ సాబులను పార్టీలన్నీ పాయరంగా అరుచుకుంటున్నాయి. పెద్ద లీడర్లు జిల్లాల పొంటి తిరుగుకుంటా మీటింగులు పెట్టి మరీ తారీఫు చేస్తుండ్రు. ఇక గిట్లనే సొంత నియోజకవర్గం సిరిసిల్లకు పోయిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. 3వ మల్క ఎలక్షన్లలో గెలిచిన సర్పంచులకు మంచిగా పనిచేయాలన్నట్టు చెప్పిండు. ఓడిపోయిన వాళ్లకు ధైర్యం చెప్పిండు. అట్లనే సర్కారు వాళ్ళ మీద బాణాలు కూడా గట్టిగానే వేసిండు. ఇక చూడరే సీఎం సారుకు సవాల్ ఇసిరిండు. గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలం ఏలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. కాదన్నట్టు 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా పెట్టి ఎలక్షన్లకు పోదామన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు కేటీఆర్ సార్ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు సుతా మస్తు కోపానికి వస్తుండ్రు. మీ పార్టీని కాపాడుకునే స్థితిలో నువ్వు లేవు. ఎట్లా పార్టీ నుంచి చేయి జారిపోతుంది, భావచేతలు పడతామని చెప్పి ఆలోచనతోటి కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతుండు. ముందుగా నీ వ్యవహారాన్ని నీ ఇంటికి సర్దిద్దుకో, తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడు. కేటీఆర్ ఈయనేమో మా ముఖ్యమంత్రి గురించి కామెంట్ చేస్తాడు. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఏదో తండ్రి చాటును వచ్చి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినావు, కానీ నీకు స్వతహాగా అయ్యే దమ్ముందా? నేను సవాల్ విసుస్తున్నా. నువ్వు అక్కడ కాకుండా వచ్చి నల్గొండలో 7 వేలు సపోర్ట్ చేయి. కేటీఆర్ నీకు డిపార్ట్ వస్తుందా? గిట్లా గట్టిగానే బదులిస్తాండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా చెయ్యి పార్టీ 90% సీట్లు గెలుచుకుంటది అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఇక అది అట్లుంటే పువ్వు పార్టీ వాళ్ళు కూడా జిల్లాల పొంటి మీటింగులు పెట్టుకుంటే గెలిచిన సర్పంచులకు సన్మానం చేస్తుండ్రు. గిట్లనే నిర్మల్ల మీటింగ్ అయితే లీడర్లంతా పోయిండ్రు. ఓ దిక్కు గెలిచిన సర్పంచులకు సన్మానాలు, ఇంకో దిక్కు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకునుడు మస్తు జోరుగా నడుపుతాంది. ఇప్పుడు చెయ్యి పార్టీ నుంచి గెలిచిన సర్పంచులను సీఎం సారే స్వయంగా కలుస్తానన్నాడు. మరిగా ఆ మీటింగ్ ఎప్పుడు పెడతారో ఏమో చూడాలి.